ఓవర్కమింగ్ బై థ్యాంక్ఫుల్ హార్ట్ అంటే కృతజ్ఞత గల హృదయముతో జయ జీవితము జీవించుట. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. In everything give thanks, for this is the will of God in Christ Jesus concerning you. The will of God. ఇది దేవుని చిత్తం. చాలాసార్లు we see what is the will of God. స్వస్థత అనేది దేవుని చిత్తం, పరిశుద్ధత దేవుని చిత్తం, నీతి అనేది దేవుని చిత్తం, సమృద్ధి అనేది దేవుని చిత్తం, స్తుతి అనేది దేవుని చిత్తం. In everything give thanks. This is the will of God in Christ Jesus concerning you. Concerning you. సో ఉదాహరణకి ఉదయం లేచినప్పుడు ఓకే, ఇఫ్ యూ హ్యాడ్ ఎ గుడ్ స్లీప్, థ్యాంక్ గాడ్. ఓకే, ఆ ఉదయం నీకు ప్రార్థన అవకాశం ఇచ్చినందుకు, ఆ ఉదయకాలము నువ్వు మరి నీకు ధ్యానించే హృదయం ఇచ్చినందుకు. సో God has given all these things. You can thank God for your family. If you have good parents, thank God for the parents. Okay, thank God for your husband. Thank God for your wife, for the kids. Thank God. So, ఇది దేవుని చిత్తం అంట. Let us see why it is the will of God. దేవునికి థ్యాంక్స్ చెల్లించాలా, దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించాలనేటువంటిది దేవుని చిత్తము. మరి యేసు ప్రభువు వారు శిష్యుల్ని ఎలాగ ఆ సమయంలో మెలకువగా ఉండి నిద్ర రాకుండా ప్రార్థన చేయమన్నది ఆ సమయంలో దేవుని చిత్తము. ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించడం అనేది ఇక్కడ చూస్తే చాలా బలంగా దేవుడు చెప్తున్నాడు. ఈ వాక్యం చెప్తుంది అది దేవుని చిత్తము. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20 చూద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పెరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఎల్లప్పుడు. సో యూ కెన్ సే థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు. మాటిమాటికి బయటకు అనాల్సిన అవసరం లేదు. యూ కెన్ హ్యావ్ ఎ థ్యాంక్ఫుల్ హార్ట్. స్పెషల్లీ ద యంగ్ పీపుల్, ఐఎమ్ టెల్లింగ్, లెర్న్ దిస్. ఎందుకు అన్ని విషయాల్లో మనము దేవునికి వందనాలు చెల్లించాలా? మనం చూస్తే కొన్ని మంచి జరుగుతాయి, కొన్ని మంచి జరుగు. కొంతమంది మనల్ని ఇబ్బంది పెడతారు, కొన్ని బాధలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని వేదనలు వస్తాయి. ఇలాంటి సమయాల్లో కూడా మనము వందనాలు చెల్లించుకోవాలా. డూ వీ నీడ్ టు గివ్ థ్యాంక్స్ ఇన్ ది సర్కమ్స్టాన్సెస్? ఐ లాస్ట్ మై జాబ్, ఐ గాట్ దిస్, ఐ గాట్ దాట్, నాకు ఇది వచ్చేసింది, ఈ రోగం వచ్చింది, ఈ బాధ వచ్చింది, నేను అది పోగొట్టుకున్నా. వీటికి కూడా థ్యాంక్స్ చెల్లించాలా? ఇజ్ ఇట్ పాసిబుల్ టు గివ్ థ్యాంక్స్ ఫర్ దిస్ సర్కమ్స్టాన్స్? మరి ఇక్కడ ప్రతి విషయంలో ఉంది. హౌ క్యాన్ దట్ పాసిబుల్? అది కొంచెం అసాధ్యం. ఆ సమయంలో మనము కృంగిపోతాం, బాధపడతాం, ప్రార్థన చేయబుద్ధి కాదు. ఆ సమయంలో మరి దేవుని మీద మరి చాలామంది సనుక్కుంటారు, కోపం వస్తుంది. దేవుడు ఎలా చేశాడు, దేవుడు నా పట్ల వ్యతిరేక. కొంతమంది ఏమో నేను ఇది చేశాను కాబట్టి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, కొంతమంది జాలితో ఇంతే నా పని అయిపోయింది చెప్పి ఎవరో నేను తిట్టినా, నేను ఇబ్బంది పెట్టినా, చాలా కష్టాలు పెట్టినా, ఘోరమైన అవమానం జరిగించిన, షుడ్ ఐ థ్యాంక్? నేను దాని విషయంలో కూడా థ్యాంక్ చేయాలా? లెట్ us స్టడీ. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూద్దాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇక్కడ చూస్తే మనకి ఒక గొప్ప వరము మనకిచ్చింది ఏంటంటే సిలువ ద్వారా దేవుని యొక్క ఆత్మ. ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ వీ గాట్ ఇన్ అవర్ లైఫ్ ఇస్ ద హోలీ గోస్ట్. మరి పరిశుద్ధుడైనటువంటి ఆత్మ మనలో ఉండేటట్టు ఆ సిలువ చేసింది. అది రక్తం కాచబట్టి మరి ఆయనతో మరి మనం నడుస్తున్నప్పుడు ఈ ఆత్మ మనలో నిలకడగా ఉంటుంది. అలాగని చెప్పి మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఆత్మ ఆనందించదు. మనము జయించినప్పుడు ఆనందిస్తుంది. మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఆత్మ అది దుఃఖపడుతుంది. అందుకే అంటాడు ఆత్మను దుఃఖపరచుకుడి, ఆత్మను ఆర్పకుడి. మరి ద స్పిరిట్ వాంట్ టు వర్క్, డూ మెనీ థింగ్స్. ద ఫైర్, మరి ఆత్మ మరి మండించి నీ జీవితాన్ని ఉజ్జీవింపజేసి అనేకుల్ని ఉజ్జీవింపచేయాలని ఉంటుంది. మరి అలాంటిది నువ్వు ఆర్పొద్దని ఉంటుంది. మరి నీలో ఉండే ఆత్మను మరి బాధపరచొద్దు, మీలో పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దని ఉంటుంది. చూడండి, తల్లిదండ్రులు వారి పిల్లల్ని విడిచిపెట్టలేరు, ప్రేమిస్తారు, అన్నం పెడ అన్నీ చేస్తారు, కానీ దుఃఖంతో ఉంటారు. వాళ్ళు పొరపాట్లు చేయకూడదని, ఇంకా బాగా ఉండాలని మరి వారు ఆ దుఃఖంతో కూడా వారి ప్రేమ చూపిస్తారు, కానీ వారి పిల్లల్ని విడిచిపెట్టరు. ద సేమ్ థింగ్, మరి ఒక తల్లి పిల్లని మరి విడిచిపెట్టినప్పుడు హౌ క్యాన్ గాడ్ లీవ్ యూ అండ్ ఐ? సో ఇక్కడ చూస్తే మరి పరిశుద్ధాత్మ కూడా మన లోపలుండి మరి దేవుని చిత్త ప్రకారం మరి ఇట్ విల్ ఇంటర్సీడ్. మరి మనము దేవుని చిత్త ప్రకారం ప్రార్థించాలని మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుందంట. అందులో దేవుని చిత్తం అంటే థ్యాంక్స్. ఓకే, వందనాలు చెప్పు, థ్యాంక్ గాడ్ ఫర్ దిస్, థ్యాంక్ గాడ్ ఫర్ దిస్. చూద్దాం ఇలాగ వందనాలు చెప్తే ఏం జరుగుతుందో. 28.
దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చూడండి, ఆత్మకి తెలుసు. ద స్పిరిట్ నోస్ ఎ మిస్టరీ. ద స్పిరిట్ నోస్ ద మైండ్ ఆఫ్ గాడ్. ద స్పిరిట్ నోస్ హౌ గాడ్ వర్క్స్. పరిశుద్ధాత్మకు తెలుసు మరి దేవుడు ఎలా పని చేస్తాడు. దేవుడు మరి ఈ ఇష్టం లేని సంఘటన, ఈ అవమానకరమైన సంఘటన, ఈ బాధాకరమైన సంఘటన, ఈ కన్నీరు కార్చే సంఘటన, ఒకవేళ నువ్వు బాధలో ఉన్నా ఆ బాధ టైంలో మరి నువ్వు సంతోషంగా ఉన్నావు అసంభవం, కానీ అట్లీస్ట్ యూ క్యాన్ థ్యాంక్ గాడ్. దాన్ని విశ్వాసం అంటారు. గివింగ్ థ్యాంక్స్ ఇన్ అన్ అన్కామన్, ఇన్ అన్ అన్ఫేవరబుల్ సిచ్యువేషన్ ఈజ్ ఫెయిత్. యూ కెన్ ఎవర్ కాల్ ఇట్ గ్రేట్ ఫెయిత్. దాన్ని గొప్ప విశ్వాసం అనొచ్చు. ఎందుకంటే అందులోంచి, ఆ బాధలోంచి, ఆ వేదనలోంచి మరి దేవుడు మేలు చేస్తాడు. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును, నీకు జరిగేటువంటి మంచే కాదు, నేను పొగిడేవారే కాదు, నీకు సాయం చేసేవారే కాదు, మరి నేను ఇబ్బంది పెట్టేవారు, నీ బాధని, నీ వేదనని, నీ యొక్క ఎదుగుదలకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళు కూడా, మరి వాళ్ళు ఏం చేద్దామనుకున్న ఆ పరిస్థితులను కూడా దేవుడు సమకూడి మరి మేలు కోసము చేయగలడంట. అంటే తుదకు అవి నీకు మేలు కలిగేటట్టు చేయగలడంట. అప్పుడు నువ్వు ఆ పరిస్థితులను బట్టి నువ్వు థ్యాంక్స్ చెప్తావు దేవుడికి. అయ్యా, ఆ వ్యక్తిని ఎలా చేద్దాం అనుకున్నాడు, వాళ్ళు ఇలా చేద్దాం అన్నారు, కానీ అలా జరిగినా కానీ నీవు అందులోంచి ఎంత గొప్ప మరి ఆశీర్వాదం నాకు ఇచ్చావు, కాబట్టి అది చేయడమే మంచిదైంది. ఇట్స్ గుడ్ దట్ దే డిడ్ ఇట్. వాళ్ళు అలా చేయకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. వాళ్ళ మాట అనకపోతే నేను ఇంకా ఎక్కువ ప్రార్థించి రోషం కలిగి నీలో ఇంకా ఎదిగేవాడిని కాదు. ఈ అద్భుతం నా జీవితంలో జరిగేదే కాదు. అలా చేయడం మంచిదే అయిందని చెప్పి తర్వాత నువ్వే థ్యాంక్స్ చెప్తావు. మరి ఇది పరిశుద్ధాత్ముడికి తెలుసు. ద స్పిరిట్ నోస్ ద మైండ్ ఆఫ్ గాడ్. మరి ఈ ఆత్మకి దేవుని యొక్క మనసు తెలుసు, క్రీస్తు మనసు తెలుసు. అందుకే ప్రతి విషయంలో యేసుక్రీస్తు నామమున మరి వందనాలు చెల్లించుకోమని చెప్తుంది. మరి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఇది ఎలాగండి, ఇది ఎలాగా? ఇది మానవుడి మనసుకు అందదు, అర్థం చేసుకోవడం కుదరదు. లోకంలో ఇది అర్థం కాదు. లెట్స్ కంటిన్యూ చేద్దాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. You see that now? God knew us before. మనం ఎవరమో, మన యొక్క పిలుపు, మన నిర్ణయం ముందే తెలుసు ఆయనకి. He know it before. He also did predestinate to be conformed to the image of his son. మరి మనము ఆయనలాగా అంచెలంచెలుగా ఆయన స్వరూపంలోకి తయారవుతామని కూడా తెలుసు. Let's read. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. You and I are called. ఇదేదో మనం ఇప్పుడు దేవుడిని తెలుసుకోలేదు, ముందుగా పిలువబడ్డాం. మనము ఇంకా మరి దేవుడిని తెలుసుకోకముందు మన అతిక్రమముల్లో ఉన్నప్పుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. You see that now God has justified us and God has planned to glorify us. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చడమే కాదు, మనల్ని మహిమపరచడానికి కూడా ఆయన ముందుగా తన యొక్క ప్రణాళికలో నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఈ మనస్సు దేవుని ఆత్మకు తెలుసు, కాబట్టి ఇది దేవుని చిత్తము, కాబట్టి ఈ ఆత్మ నీలో ప్రేరేపిస్తుంది. కానీ మనలో ఉండే బాధ, వేదన, అవతల వ్యక్తి మీద కోపము, ఇవన్నీ అణిచివేస్తుంది ఓకే దేవుని ఆత్మ యొక్క మనస్సును. దట్స్ కాల్డ్ క్వెంచింగ్ ద స్పిరిట్. ఆత్మను ఆర్పొద్దు అంటాడు. అందుకే ఈ టైంలో ఇదేంటి, దిస్ ఈజ్ నాట్ కామన్ సెన్స్ టు థ్యాంక్ గాడ్ ఇన్ దిస్ అన్కామన్ అన్ఫేవరబుల్ సిచ్యువేషన్, బట్ ఇట్ ఈస్ ద మైండ్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు అందులోంచి మహిమను తీసుకొస్తాడు. లెట్స్ కంటిన్యూ. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవరు? చూసారా, ఆ వ్యాధి, ఆ సైతానుడు, ఆ ఇబ్బంది నిన్ను ఏదో ఒకటి చేసేయాలనుకుంటుంటే దేవుడు నీ పక్షంగా ఉన్నాడంటే ఆత్మకు తెలుసు. వాళ్ళందరూ వ్యతిరేకుండా నువ్వు భయపడిపోతావు. ఏం జరుగుతుందో, నా పని అయిపోయిందా, నీ బంధువులు అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఒక్కోసారి నీ పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఒక్కొక్కసారి శత్రువులు, ఒక్కొక్కసారి 2 రోజులే శత్రువులుగా మారచ్చు నీకు. ఒకవేళ ఎవరైనా సరే వ్యతిరేకంగా ఉండి ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నిన్ను గురి వద్దకు తీసుకెళ్తాడు. ఆయన చిత్తము నిన్ను మహిమపరచాలి, నేను నీతిమంతులుగా తీర్చాడు, నేను మహిమ నుంచి అధిక మహిమకు తీసుకెళ్ళాలి. కాబట్టి నీకు ఇవ్వాలనుకునేది ఏ నరుడు ఆపలేడు. హీ కెనాట్ స్టాప్ వాట్ గాడ్ ఈజ్ రెడీ టు గివ్ యూ. దేవుడు నీకు ఇద్దామనుకున్న ఆశీర్వాదం, నువ్వు ప్రార్థించేది అది నీకు ఇచ్చే వరకు మన పక్షము గుండగా. అందుకని ఆత్మకు తెలుసు ఈ విరోధులు నేనేం చేయలేరు. ఎంతమంది విరోధులు వారు ఏమీ చేయలేరు. దే క్యాన్ డూ నథింగ్. గాడ్ ఈజ్ ఫర్. అందుకే లోపల ఉండే ఆత్మ మరి నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లించాలని ప్రేరేపిస్తూ ఉంటుంది. ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. ఇది దేవుని చిత్తము, ఇది క్రీస్తు మనస్సు. నాజరేయుడైన యేసయ్యా, లార్డ్ వి థ్యాంక్ యూ ఫర్ దిస్ టైమ్. వి థ్యాంక్ యూ ఫర్ ప్రిజర్వింగ్ us, అయ్యా, ఫర్ కీపింగ్ us healthy and whole and continuing. ఈ వాక్యం విన్న వారందరి హృదయాలను నీవు తాకావు.
వారి ప్రతి పరిస్థితిని మార్చబోతున్నా. వారందరూ హృదయాలు ఇప్పుడు దాకా సనుక్కొని అపవాది వారిని ఇది జరగలేదు నువ్వు ఇలా చేయి అంటున్నా, ఇప్పుడు వారి హృదయాల్లో కృతజ్ఞత బయలుదేరింది. వారి పరిస్థితులు మారిపోతున్నాయి, వారి పరిస్థితులన్నీ వారికి లొంగిపోతున్నాయి, అవన్నీ సాక్ష్యాలుగా మారుతున్నాయి. వారి జీవితకాలము వారి పిల్లలు ఈ హృదయముతో జీవించే కృప వారికి దయచేయమని నాజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.